నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ కొన్ని అనుచిత వ్యాఖ్యలు తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని సీరియస్గా తీసుకోవాలా, అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదా అనే దాని గురించి మనతో చర్చించడానికి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఇంద్రనీల్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆకు రౌడీలు అంటూ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి రావాలంటేనే భయపడే పరిస్థితులు ఉన్నాయని చెప్పి కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తారు. అసలు పవన్ కళ్యాణ్ ఎవరిని భయపెట్టాలని ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజా వ్యతిరేకత రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల ప్రోగ్రాం అవ్వచ్చు, రకరకాల కార్యక్రమాల్లో వాళ్ళ మీద వచ్చిన వ్యతిరేకతని రీసెంట్గా చంద్రబాబు గారు కూడా మీకు కలెక్టర్ల సమావేశంలో మాట్లాడినవన్నీ చూసిన తర్వాత ఇవన్నీ ఒక డైవర్షన్ పాలిటిక్స్గా కన్సిడర్ చేయాల్సినదైతే ఒకటి ఉంది. రెండోది ఏంటి అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో చాలా ఫూలిష్నెస్ అయితే నాకు కనపడింది. అవి ఏంటో చూద్దాం చూడండి. ఆయన ఎవరిని టార్గెట్ చేశాడు అనేది మాట్లాడదాం. కూటమిలో తన ప్రాధాన్యత తగ్గినది అనే భావన, అంటే ఐడెంటిటీ క్రిసిస్ లాగా ఫీల్ అయ్యి మాట్లాడినట్టయితే నాకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆయన ఏమన్నారు, ఆకు రౌడీలు ఇలా బెదిరించేవాళ్ళు ఏ కాలుకు ఆ కాలు, ఏ కీలుకు ఆ కీలు తీస్తామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మీకు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కార్యకర్తలని కొడుతున్నది ఎవరు అంటే టీడీపీ వాళ్ళే. అది ప్రపంచం మొత్తం తెలిసిన సత్యం. సో ఈయన ఎవరిని ఏ ఉద్దేశం తను ఉంటారు ఆకురౌడీలని? ప్రస్తుతం జనసేన కార్యకర్తలు కొడతన వాళ్ళని అన్నీ ఉండాలి. రెండోది అంటే టీడీపీని టార్గెట్ చేశారు అని చెప్పడానికి ఇంకొన్ని ఇన్సిడెంట్స్ ఏంటంటే, పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఈ రోజున మాట్లాడుతూ ఆయన విలువను తగ్గించేస్తున్నారు, ఆయన లిమిటైజ్ చేస్తున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. ఎస్, అంటే నేను పర్యటనలకు వెళ్ళినా ఎక్కడైనా ఆయనకు పూలమాల వేయాలన్నా కూడా పొట్టి శ్రీరాములు విగ్రహమే లేకుండా పోయింది అంటూ. ఇప్పుడు ఇక్కడ కూడా టార్గెట్ ఎవరిని చేశారు? ఒకసారి 5 ఏళ్ళు సీఎంగా చేసిన జగన్ గారిని టార్గెట్ చేసినట్ల 4వ పర్యాయం సీఎంగా ఉండి ఈ విషయంలో ప్రాధాన్యత ఇవ్వలేదు, పట్టించుకోలేదు అని చంద్రబాబు గారిని టార్గెట్ చేసినట్టు ఫీల్ అవ్వాలా? ఇంకొక విషయం కూడా వెళ్దాం. ఏమన్నారు, 2018 టైంలో భీమవరం వెళ్ళినప్పుడు బొమ్మిడి నాయకర్ వాళ్ళ నాయకులే వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా వాటర్ తాగాల్సి వస్తే పచ్చగా ఉండి వాటిని కంటామినేట్ అయిపోయినాయి, వాటిని కాచి వడబోసి తాగాల్సిన పరిస్థితులు ఉన్నాయి, అంతలా కంటామినేట్ అయిపోయింది అన్నారు. 2018లో అధికారంలో ఉంది కూడా మళ్ళీ చంద్రబాబు గారే. అంటే ఈ మీటింగ్ ద్వారా ప్రజలు అర్థం ఎవరిని చేసుకున్నారో తెలియదు, కానీ కూటమిలో తనకి తగ్గిన ప్రాధాన్యత వలన డైరెక్ట్గా చంద్రబాబు గారినే టార్గెట్ చేసినట్టు చాలా క్లియర్ కనబడిపోతుంది ఇక్కడ. రెండోది ఏమన్నారు, మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రావాలి అంటే మీటింగులకి మీ యొక్క అత్యుత్సాహం చూసి భయపడుతున్నారు అంటున్నారు. అందుకు కాదు సార్ భయపడుతుంది, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి గెరావు చేస్తారని భయపడుతున్నారు. అలాగే విభజన హామీ చట్టాల గురించి వాటిని సాధించలేకపోయారు, ఆంధ్రప్రదేశ్ విడిపోతున్నప్పుడు ఉన్న ఎంపీలంతా ఏం చేశారని అడుగుతున్నారు. కాంగ్రెస్లో ఉన్న చాలామంది ఎంపీలు అంటే లగడపాటి రాజగోపాల్ గారు కానివ్వండి చాలా పోరాడారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికే ఒకే ఒక ఎంపీగా ఉండి కూడా వైఎస్ఆర్సీపీ తరఫున ప్లకార్డు పట్టుకుని మరి లోక్సభలో పోరాడారు. సో ఈయనకి ఏంటంటే బేసిక్ నాలెడ్జ్ ఉండదు, గతంలో ఏం జరిగినాయో తెలియదు. అంటే మనమే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక మాట మాట్లాడితే రేపు ఒక మాట మాట్లాడగలరు, అలా రాజకీయ నాయకులు ఉండలేరు కదా, అది తెలియక పాపం ఇలా మాట్లాడేస్తున్నారు. సో ఇందులో ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, మళ్ళీ మోడీ గారిని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు చూడండి, అసలు అంటే మోడీ గారినే కాదు తన సెల్ఫ్ ఎంత బ్యాడ్గా పోర్ట్రేట్ చేసుకుంటున్నారు మీటింగ్ ద్వారా నేను చెప్తా చూడండి. విభజన హామీ చట్టాల గురించి మాట్లాడే వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఇంతమంది ఎంపీలు ఉండి ఏం చేశారో అని అడిగే వ్యక్తి, ఆ రోజు విభజన జరగటానికి కారణమైన బీజేపీ కూడా ఒక కారణమే కదా, తెలంగాణ మేము ఇప్పించాము అని క్లెయిమ్ చేసుకున్నారు కదా బీజేపీ వాళ్ళు. అలాంటి బీజేపీకి అంటే రాష్ట్రం విడిపోయిన మరుక్షణం 2014లో పొత్తులో ఉండి బీజేపీకి ఓట్లు అడుక్కుంది ఎవరు ఆంధ్రప్రదేశ్లో? పవన్ కళ్యాణ్ గారు కాదా? బీజేపీకి ఓట్లు అడిగింది ఎవరు ఆ రోజు? పవన్ కళ్యాణ్ గారు కదా. ఈ రోజుకి 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ 10-12 ఏళ్ళగా కాంగ్రెస్ అధికారంలో లేదు, అధికారంలో ఉంది బీజేపీ. వాళ్ళతో పవన్ కళ్యాణ్ గారు అప్పుడు పొత్తులో ఉండారు, ఇప్పుడు పొత్తులో ఉండారు. సో ఈ వ్యవహారంలో రెస్పాండ్ అవ్వాల్సింది ఎవరు? బీజేపీ. సో ఒక పక్క బీజేపీని తప్పుపడుతున్నారు, మోడీ గారిని టార్గెట్ చేస్తున్నారు, ఇంకో పక్క చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తున్నారు, మరో పక్క తన యొక్క చేతకానితనాన్ని తను ఎలా అయినా మారగలనేదాన్ని, ఎలా అయినా మాట్లాడగలననేదాన్ని పబ్లిక్ మీటింగుల ద్వారా చెప్పుకోగలుగుతున్నారు. చూడండి, కరప్షన్ లేకుండా 20 మంది పోలీస్ అధికారులని ట్రాన్స్ఫర్ చేస్తా అన్నారు. ఏమైంది? మొన్న ఒక డిఎస్పీ గురించి నానా యాగి చేశారు.
పేకాట శిబిరాలు అన్నారు, నానాయాగి చేశారు. ఏమైంది? ఆయనకు ప్రమోషన్ ఇచ్చారు. మీ మీటింగ్లో సైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక పక్కనేమో త్రిబుల్ ఆర్ గారిని పొగుడుతున్నారు. త్రిబుల్ ఆర్ గారిని పొగిడే అంటే ఒక పక్క మీ గురించి ఏమో పవన్ కళ్యాణ్ గారు కేవలం మంత్రి, ఉప ముఖ్యమంత్రి అనేది అదొక యాడ్ చేసిన పదమే, కానీ ఆయన కూడా అందరితో పాటు మంత్రి మాత్రమే అని మాట్లాడి ఉండారు. ఆయనకు శాఖ సంబంధం లేని విషయాలు ఏలు పెట్టొద్దని మాట్లాడి ఉండారు. పేకాట శిబిరాలు ఇలాంటి విషయాల్లో మాట్లాడితే త్రిబుల్ ఆర్ గారు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడి ఆ డిఎస్పీ పనితీరు బాగుందని చెప్పారు. ఆ డిఎస్పీకి ప్రమోషన్ ఇచ్చారు. ఇన్ని జరిగిన తర్వాత కూడా మీ కార్యకర్తలకు ఉన్న ఉక్రోషమో పౌరుషమో లేకుండా అదే సభలో మీ కార్యకర్తలు ఉన్న కాడ మళ్ళీ త్రిబుల్ ఆర్ గారిని కూడా పొగుడుతున్నారు. అంటే ఇవన్నీ చూస్తే మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు? మీకు అధికారంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీని ఉద్దేశించి మీరు అధికారంలో ఉన్నప్పుడే ఏం పీకలేకపోయారు అని మాట్లాడుతున్నారు. వారికి అధికారం ఇచ్చినా మీకు అధికారం ఇచ్చినా ప్రజలు మ్యాండేట్ ఇచ్చేది ప్రజాపాలన చేయండి, డెవలప్మెంట్ చేయండి, సంక్షేమ పథకాలు ఏదన్నా చేయగలిగే చేయండి అనే ఉద్దేశంతో ఇస్తారు. అంతేగాని మీ స్వార్థ రాజకీయాలతో, మీ అవకాశవాద రాజకీయాలతో, కక్ష సాధింపు చర్యలుగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కార్యకర్తలను అరెస్ట్ చేసుకుంటూ పోతాము, బెదిరిస్తాము, ఆ తరహా రాజకీయం వైఎస్ఆర్సీపీ చేయలేదు. వైఎస్ఆర్సీపీకి అధికారం ప్రజలెత్తే వాళ్ళు మెడికల్ కాలేజీలు కట్టించారు, నాడు నేడులో స్కూళ్ళు డెవలప్ చేశారు, సచివాలయాలు కట్టారు, రైతు భరోసా కేంద్రాలు కట్టారు, విలేజ్ క్లినిక్లు కట్టారు, పోర్టులు తెచ్చారు, పోలవరానికి ఉన్న క్లోజర్ ఆఫ్ అకౌంట్ చేసి కొత్తగా అంతకుముందు ప్రభుత్వంలో పెండింగ్ ఉన్న గ్రాంటులు లేగలిగారు. మీకు నేషనల్ హైవేస్ కానివ్వండి, ఎన్ఏడీలో అవ్వచ్చు, ఉద్దానం అవ్వచ్చు, రిటర్నింగ్ వాళ్ళు అవ్వచ్చు, అంటే పథకాలతో పాటు నేను ఏమి చెబుతుంది ఎందుకంటే కరోనాలో ప్రజలను ఎలా చూసుకోవాలనే విషయంలో కానివ్వండి అన్ని విధాలుగా ఒక ప్రజలు మ్యాండేట్ ఇస్తే ప్రజాపాలన ఎలా చేయాలో అలా చేశారు. మీరు ఆ రోజున ప్రతిపక్షంలో ఉండి చెప్పు చూపించి కొడతానన్నప్పుడు కానీ, సైకో అన్నప్పుడు కానీ, విపరీతంగా తిట్టినప్పుడు కానీ వారు కక్ష సాధింపు చర్యలకు వెళ్ళలేదు. వాళ్ళకి మ్యాండేట్ ప్రజలు ఇచ్చింది ప్రజాపాలన కోసం కాబట్టి వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ప్రజాపాలనకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో ఇదంతా ఏంటంటే పబ్లిక్గా నా ఫ్యాన్స్ చప్పట్లు కొడుతుంటే రెచ్చిపోయి నేను ఆనందంలో మాట్లాడే అనుకుంటున్నారు కానివ్వండి, ఇక్కడ చంద్రబాబు గారి పాలనలో జరుగుతున్న తప్పులు చెబుతున్నారు. మోడీ గారు ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాలేకపోతున్నారు, విభజన హామీ చట్టాల్లో వాళ్ళు ఉండా కూడా వాళ్ళకి ఓట్లు అడిగిన మీ భాగోతం చెప్పుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంలో మీకు విలువ లేకపోయినా, ఒక డిఎస్పీ ట్రాన్స్ఫర్ చేయలేకపోయినా మీరు 20 మంది గురించి మాట్లాడుతున్నారు. సో ఈ టోటల్ ఎపిసోడ్ చూస్తే మాత్రం ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు అని అయితే నేనైతే భావించట్లేదు సార్. గతంలో చెగువీర ఆదర్శం అని చెప్పాడు. ఈరోజు సభలో మాట్లాడుతూ నాకు బూరుగుల రామకృష్ణారావు లేదంటే అమర్జీవి పొట్టి శ్రీరాముల ఆదర్శం అంటే రోజు రోజుకు పవన్ కళ్యాణ్ గారి ఆదర్శ వ్యక్తులు పెరుగుతున్నారా లేదంటే మారుతున్నారా? సార్ అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేదాన్ని జనం సీరియస్గా తీసుకోవడం మానేశారు. ఎవరైతే 2024 ఎన్నికల్లో వెనక నుంచొని కూటమి ప్రభుత్వం అధికారంలో రావడం కారణమయ్యారో వారు ఏ ఉద్దేశంతో ఉన్నారు? కాపులకి అధికారంలో భాగస్వామ్యం రావాలని, రాబోయే రోజుల్లో సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని చూడాలి అనే ఉద్దేశంతో మొదలైన కథ ఇదంతా. అయితే ఈరోజు కూడా మీకు అది కూడా చెప్తాను నేను. ఈరోజు కూడా ఇంకొక స్టేట్మెంట్ చూడండి. ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి కులాల మధ్య చిచ్చు రేపుతున్నారు అన్నారు. ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు కమ్మ సామాజిక వర్గం మొత్తం కూడా టీడీపీ సైడే ఉండాలి, కులభావన ఉండాలని పిలుపునివ్వలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు రెడ్డి సామాజిక వర్గం వైఎస్ఆర్సీపీకి అండగా ఉండాలని పిలుపునివ్వలేదు. కానీ ఒక ఎమ్మెల్యేగా గెలవడం కోసం కాపులకి కులభావన ఉండాలి అని అడిగిన వ్యక్తి ఎవరు? పవన్ కళ్యాణ్. అసలు ఈ కుల రాజకీయాలు మొదలుపెట్టింది ఎవరు? సో అలాంటి వ్యక్తి వచ్చి ఈ పిఠాపురం ఇన్సిడెంట్లో కూడా వాస్తవాలు ప్రజలకు తెలుసు ఏం జరిగిందనేది. ఆ వ్యక్తి ఈరోజు మాట్లాడుతుంటే ఆ వ్యాఖ్యలకు కూడా అగౌరవంలాగా ఉంది. ఫస్ట్ పాయింట్. 2 మీరు అడిగారు, కాసేపు డొక్కా సీతమ్మ గారు అంటారు, కాసేపు అమర్జీవి అంటారు. ఒకప్పుడు మాయావతి గారితో ట్రావెల్ చేశారు. ఏంటి? మాయావతి గారి కాళ్ళ మీద కూడా పడ్డారు. అదే నమస్కారానికి నమస్కారం సంస్కారం అనేది మర్చిపోయి వాళ్ళ అన్నతో నమస్కారం పెట్టించుకున్నారు అనే విధంగా నానాయాగి చేశారు. కానీ వీళ్ళ ఆస్తులన్నీ హైదరాబాద్లో ఉంటానా? ఇంతకంటే అంటే జగన్ గారు ఎంత గౌరవించారు, రేవంత్ రెడ్డి గారు ఎలా ట్రీట్ చేశారో విజువల్గా మనం చూసాం టీవీలో. మరి ఈరోజు ఎవరు మాట్లాడతలేదు కదా. ఒకప్పుడు కమ్యూనిస్ట్ భావజాలం అనుకుంటూ చేగువీర అనుకుంటూ మాయావతి గారితో కలిసి మాట్లాడిన వ్యక్తి ఎలా మాట్లాడుతున్నారు? పిల్లలకు సైతం మార్కు శంకర్ అన్నారు కానీ శంకర్ అని పేరు పెట్టుకోలేదు కదా. సో అలాంటి వ్యక్తి మీ నాయకుడు క్రిస్టియన్ అని వైఎస్ఆర్సీపీ వాళ్ళని కావాలని
మతాలు కులాలు రాజకీయాలు తీసుకొచ్చి మాట్లాడేది ఎవరు? అలాంటి వ్యక్తి ఈ కుల రాజకీయాలు మత రాజకీయాలు అంటే ప్రజలు అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చి ఇప్పుడు 18 నెలలు అయిపోయింది. మీరు ఎంత పనిమంతులు, మీరు ఏ స్థాయిలో మీ సామర్థ్యం ఉంది అని ఈ పాటికి అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాతే అటు టీడీపీ వాళ్ళు కానివ్వండి, వైసీపీ వాళ్ళు కూడా ఈ మధ్య పెద్దగా ఆయన టార్గెట్ చేయట్లే. ఎందుకంటే చేయాల్సినంత అవసరం రావట్లా. సో ఈయన ఏమంటే ఐడెంటిటీ క్రిసిస్ ఏర్పడి నేను మాట్లాడితే నన్ను అందరూ కౌంటర్ చేస్తారు కాబట్టి నేను మళ్ళీ లైమ్లైట్లోకి వస్తా, నా వెనక ఎవరైతే ఒక పర్టిక్యులర్ వర్గం నన్ను కాపాడుతుందో వాళ్ళంతా కూడా మళ్ళీ పవన్ను టార్గెట్ చేయడం వల్ల నా వెనక నుంచుంటారు అని ఒక పోలరైజేషన్ ఆఫ్ క్యాడర్ని తెచ్చుకోవడానికి జరిగిపోయిన డ్యామేజ్ని కవర్ చేసుకోవాలని చూస్తున్నారు. కానివ్వండి, ప్రజల పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో. సో వీరు అనుకున్నంత మాత్రాన, వీళ్ళు పబ్లిక్ ప్రెస్ మీట్లు పెట్టి రెచ్చగొట్టినంత మాత్రాన ప్రజలు ఇంకా ఊగిపోతూ మీ వెనక నడుస్తారు అని ప్రలోభపడద్దు. మీరు అధికారంలో ఉండారు, ప్రజలకు ఏం చేయగలరు, మీకు మ్యాండేట్ ఇచ్చారు, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చగలరా, మీరు డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చేయగలరా, సుగాలి ప్రీతి గారికి న్యాయం చేయగలరా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపగలరా, లేదు పొల్యూషన్ ఆ రాజీపేట అవ్వచ్చు, ఉప్పాడలో అవ్వచ్చు, ఈ సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలరా, మీరు చేయగలిగేది అంటే గతంలో అమరావతి భూములకు కూడా నేను వ్యతిరేకం అన్నారు, ఇప్పుడేమో భూములు తీసుకుంటాము అని చెప్తున్నారు. ఆయన కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ మాట్లాడిన పరిస్థితి కూడా కనిపించట్లేదు. అంటే ఆయన గుర్తుండదు సార్. బేసికల్లీ ఏంటంటే ఆయన గుర్తుండదు అనే కంటే కూడా అతను అవ్వచ్చు, చంద్రబాబు గారు అవ్వచ్చు, అంటే ప్రజలు ఎన్ని పట్టించుకోరు అని ప్రజలను చాలా తక్కువ అంచనా వేయటం వలన చేయగలిగే, అంటే మనం ఒక స్టాండ్ తీసుకున్నాం, మన ఇష్టం వచ్చినప్పుడు మార్చుకోవచ్చు, మనం ఏ విధంగానే మాట్లాడచ్చు, మన వెనక మన ప్రజలు నిలబడతారు అని ప్రజలను తక్కువ చేసే భావన ఉన్నవాళ్ళు మాత్రమే ఇలా చేయగలరు. చంద్రబాబు గారు 4వ టర్మ్ సీఎంగా ఉన్నారు. ఏ ఒక్క టర్మ్లో అయినా తను ఇచ్చిన హామీలు నెరవేర్చిన చరిత్ర ఉందా? ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏమైతే పొందుపరిచారో వాటిని నెరవేర్చిన చరిత్ర ఉందా? ఏకంగా మేనిఫెస్టోనే డిలీట్ చేసిన చరిత్ర ఉంది ఆయన. అలాగే ఆయన పార్ట్నర్గా ఈరోజు ఆయన చూసి నేర్చుకున్నా అని ఈరోజు సభలో కూడా చెబుతున్నారు. ఇంకోటి కూడా చెప్పారు, మర్చిపోయాను నేను. ఏంటి, ఫైనాన్షియల్ క్రిసిస్ ఉన్న మన రాష్ట్రం లాంటి పరిస్థితుల్లో అనుభవజ్ఞులయ్యి దాన్ని సెట్ చేయగలిగిన వ్యక్తి చంద్రబాబు గారు అని చెబుతున్నారు. చంద్రబాబు గారు ఎన్నికల హామీలు ఇచ్చినవి ఎలాగో నెరవేర్చట్లా, జనాలను మోసం చేశారు. రెండోది ఏం చెప్పారు, సంపద సృష్టించి సంపదను పంచుతా అని చెప్పారు, అది అబద్ధం. ఈరోజు అప్పులు చేస్తున్నారు. రీసెంట్గా ఆయన ఖజానా ఖాళీ, అప్పులు పుట్టట్లేదు అని ఆయనే మాట్లాడి ఉన్నారు. అలాంటి వ్యక్తిని ఈయన మళ్ళీ, అంటే నేను కూడా పార్ట్నర్గా చేరే కాబట్టి కంపల్సరీ క్రైమ్లో పార్ట్నర్ అవ్వాలి అనే స్థాయిలో ఆయన పొగటమే. కానీ ఆయన నిజంగా ఫైనాన్షియల్ క్రిసిస్ని హ్యాండిల్ చేయగలిగే వ్యక్తి అయితే ఇన్ని లక్షల కోట్ల అప్పు కేవలం 18 నెలల్లో, దేశంలోనే 18 నెలల్లో హయ్యెస్ట్ అప్పు చేసింది ఆంధ్రప్రదేశ్. నిరుద్యోగతలో టాపు ఆంధ్రప్రదేశ్, పెట్రోల్ రేట్లో టాపు ఆంధ్రప్రదేశ్, క్రైమ్ రేట్లలో టాపు ఆంధ్రప్రదేశ్. ఇలా ఏదైతే ఉండకూడదో ఆంధ్రప్రదేశ్కి అవన్నీ కూడా మన దగ్గర నుంచి టాప్లో ఉండి, అది మన ముఖ్యమంత్రి గారి పని సామర్థ్యం అని నేను పొగుడుతూ అందులో నేను కూడా పార్ట్నర్ అని చెప్పుకోవటం ప్రజలు అర్థం చేసుకోలేకపోవటం కాదు, ప్రజలు తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో ఇవన్నీ కూడా ఓటు రూపంగా చూపించే పరిస్థితులు అయితే ఉంటాయి సార్.